డివి గారు ఈ ప్రాజెక్ట్ అంటే దీనికి ముందు జీవా కాజల్ చేసిన ఎంతవరకు ఈ ప్రేమ తమిళ్ని తెలుగులో అనువదించారు. అదే సినిమాకి తెలుగులో సాంగ్స్ అంటే నన్ను చేయమని అంటే తెలుగులో కన్వర్షన్ చేయడానికి నన్ను అడిగారు. అది యాజ్గా చేయడం జరిగింది. దాని మీద ఉన్న ఇతో అంటే ఆ వచ్చిన క్వాలిటీని చూసి ఈ సినిమా కూడా మీరే చేయండి అని చెప్పారు. సో తెలుగులో ఈ సినిమాకి తెలుగులో పాటలు తెలుగులో చేయడంతో పాటు దీనికి లిరిక్స్ కూడా నేనే రాశాను. అంటే నేను బేసిక్గా నా పాటలు కొన్ని అప్పుడప్పుడు రాస్తూ ఉంటే డివి గారు చూసి మీరే రాయొచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా అని చెప్పారు. సో ఈ సినిమాలో పాటలు కూడా రాయడం జరిగింది. సో విని మీరు ఈ సినిమాని మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు మూవీలో నాకు లాంచ్ ఇలా వచ్చింది. ఐ థింక్ ఒక డ్రీమ్ కమ్ ట్రూ అని చెప్పొచ్చు. నేను కొన్ని మూవీస్ చేశాను తమిళ్లో. నా కెరియర్లో పుర్యాద పుదిర్ బెస్ట్ మూవీ. అదే మూవీ నాకు తెలుగులో కూడా వస్తుంది అంటే నా భాగ్యం అనుకుంటాను నేను. సో ఈ డ్రీమ్ రియాలిటీ ఆయనకి కారణం ఆర్పిఏ క్రియేషన్స్ అండ్ డివి సినీ క్రియేషన్ అండ్ అఫ్ కోర్స్ జేఎస్కే సార్. సో మీరందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ నన్ను వెల్కమ్ చేసిందికి థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డివి క్రియేషన్స్ వెంకటేష్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇలాంటి ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేసి ఇచ్చిందికి. ఆయన నా దగ్గర వచ్చి ఇప్పుడు ఈ సినిమా పుర్యాద పుదిర్ కొనని వచ్చి ఇప్పుడు ఈ హెస్ బాట్ ఆల్మోస్ట్ 3 అప్కమింగ్ ఫిలిమ్స్ విచ్ ఇస్ అబౌట్ టు రిలీజ్ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు ఈ సినిమా ఈ డిసెంబర్ నెల రిలీజ్ అవుతుంది. దిస్ ఫిలిం మీరు పిస్సా 2 అట్లా టైటిల్ పెట్టేటప్పుడే ఐ సెడ్ డెఫినెట్లీ ఈ పిక్చర్ బాగా ఆడుతుంది. పిస్సా ఆల్రెడీ ఒక థ్రిల్లర్ కంటెంట్, దాన్ని బేస్ చేసిన ఒక కంటెంట్. బట్ ఇది థ్రిల్లర్ మాత్రం కాదు, అందరూ చూడాల్సిన ఒక చిత్రంగా ఉంటాయి ఇది, దాంట్లో డౌటే లేదు. అదేలాగా ఆయనకు వచ్చి ఎస్ చూసింగ్ ఫిలిం, ఆ ఫిలిమ్స్ అన్ని ఎలాగ ఫిలిమ్స్ వచ్చే అలా అన్ని ఫిలిమ్స్ తీయకూడదని ఒక దీంట్లో ఈజ్ వెరీ చూసీ అబౌట్ ద కంటెంట్. డెఫినెట్లీ అతను ఇక్కడ ఒక పెద్ద ప్రొడ్యూసర్గా రావాలనేది కోరుకునే ఐ విష్ హిమ్ ఆల్సో అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఇయర్ as well as ఎస్పెషలీ నా ఫ్రెండ్ సురేష్ బెల్లంగొండ గారు. ఇప్పుడు ఈరోజే నేను వచ్చి నేను ఊర్ల నుంచి వచ్చిందా ఐ జస్ట్ ఇన్వైటెడ్ హిమ్. పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్ పోయేదాన్ని ఏం పెద్ద గొప్ప కాదు, కొత్త వాళ్ళకి వచ్చి దగ్గర నుంచి బ్లెస్ చేసి ఇలాంటి ఫంక్షన్లో వచ్చి కలుసుకునేదే వచ్చి పెద్ద గొప్పమైన ఒక విషయం. ఆ విషయాన్ని చేసి ఇచ్చిన సురేష్ బెల్లంగొండ గారికి చాలా థ్యాంక్స్. సో ఈ థియేటర్లో ఈ పిక్చర్స్ చూడండి తప్పకుండా. డెఫినెట్గా మీకు వచ్చి ఏ విధానంలోనే మీకు వచ్చి మీరు వేసే డబ్బు మీరు చూసే డబ్బుకో డెఫినెట్లీ వర్త్ ఫిల్మ్గా ఉంటాయి. చాలా థ్యాంక్స్. ఇంకా ఎంత తొందరగా ఒక తెలుగు సినిమా చేయాలనేది నా ఒక ఆశ. దానికి ఒక ఆపర్చునిటీ ఉంది, తెలుగులో డైరెక్ట్గా ఒక ఫిల్మ్ను నేను చేయబోతాను. అండ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఫిలిం నాకు రంజిత్ జయకొడికి థ్యాంక్స్ చెప్పాలా, ప్లస్ గాయత్రి. షీ ఈస్ డన్ సెకండ్ మూవీ ఇన్ మై బ్యానర్. దానికి ముందుగా నడువులో కొంచెం పక్కత కానం, సారీ థర్డ్ మూవీ రమ్మీని ఒక సినిమా చేస్తున్నారు. నడువులో కొంచెం పక్కత కానం వాస్ బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ తమిళ్. అది తెలుగులో కూడా ఆడింది. బట్ ఒక తమిళ్ సినిమా ఇండియాలో ఉండే మ్యాక్సిమం లాంగ్వేజెస్లో రీమేక్ అయిన ఫిల్మ్ నడువులో కొంచెం పక్కత కానం. సో షీ ఈస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్. అండ్ ఈ సమయంలో నా హీరో గురించి ఒక మాట చెప్పాలా, విజయ్ సేతుపతి. ఇక్కడ ఎట్లా వచ్చి మీకు న్యాచురల్ స్టార్ నానియో అలాంటి ఒక స్టార్ మాకు వచ్చి విజయ్ సేతుపతి. వెరీ చూసీ కంటెంట్లో మాత్రమే ఈజ్ డూయింగ్ ఇట్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మర్. అతను నా బ్యానర్లో ఇది 5వ సినిమా చేస్తున్నారు ఆయన. అండ్ ఆల్ ద ఫిలిమ్స్ వర్ బ్లాక్ బస్టర్ హిట్స్ దర్. సో ఈ ఫిలిం కూడా ఇలాంటి ఒక ఫిలింగా ఉండాలని కోరుకుంటాను. ఈ సినిమా తమిళ్లో విజయ్ సేతుపతి సినిమా చేస్తానంటే డెఫినెట్గా ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్పితే సినిమాలు చేయడు. విజయ్ సేతుపతి చేస్తున్న సినిమాలన్నీ ఏదో ప్రతి సినిమాకి వేరియేషన్ తోటి చేస్తాడు. అలాగే విజయ్ సేతుపతి తోటి 4 సినిమాలు తీశాడు, ఇది 5వ సినిమా సతీష్కి. ఈ సినిమా తెలుగులో పిజ్జా 2గా, పిజ్జా మనకి చాలా పెద్ద హిట్ అయింది, తమిళ్లో పెద్ద హిట్ అయింది. సక్సెస్లో ఉన్న విజయ్ సేతుపతి ఈ సినిమా కూడా తెలుగులో మంచి సక్సెస్ అయ్యి సుదర్శన్ రెడ్డి గారికి
మన వెంకటేష్కి మంచి లాభాలు వచ్చి, అలాగే ఈ సినిమాలో ఇప్పుడు మనం చూసాం మెలోడియస్ సాంగ్స్ చాలా బాగున్నాయి, అలాగే ట్రైలర్ థ్రిల్లింగ్గా ఉంది. ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. థ్రిల్లర్ అంటే మర్డర్ థ్రిల్లర్ అని అడిగాను డైరెక్టర్ గారిని, కాదు రొమాంటిక్ థ్రిల్లర్ అన్నారు. సాంగ్స్ అన్నీ రొమాంటిక్గా ఉంది. ట్రైలర్ థ్రిల్లర్తో తీసుకెళ్లారు. విజయ్ సేతుపతి గారి గురించి చెప్పాలంటే హీఈస్ ఎ వర్టిసైల్ యాక్టర్. అండ్ సతీష్ గారు, కంగ్రాచులేషన్స్. ఐ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ బిగ్ హిట్. సుదర్శన్ ఈ సినిమా డబ్బింగ్ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తాడు కాబట్టి ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. పిజ్జా మేము చేసాం, అప్పుడు సక్సెస్ అయింది. నేను సురేష్ చేసాం. సో 2 కూడా సక్సెస్ అవుతుంది. ఇంకోటి విజయ్ సేతుపతి ఏది చేసినా సక్సెస్ఫుల్ సినిమానే చేస్తాడు కాబట్టి అది సక్సెస్ అవుతుంది. అయితే ఒక్కటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ విజయ్ సేతుపతిలో 4 ఏళ్ళు అయింది అతను వచ్చి 24 సినిమాలు చేశాడు. 24 డిఫరెంట్ కథలు చేశాడు. అతను ఎట్లా చేశాడు, ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు, సంవత్సరానికి 6 సినిమాలు 7 సినిమాలు చొప్పున ఎలా చేయగలుగుతున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇందాక జేఎస్కే చెప్తా తను 5 సినిమాలు చేసినాడు ఒకే హీరోతో. అంటే ఆ హీరో చేసిన కథ చెయ్యని హీరో కదా, 5 కథలు ఇతనికి ఎట్లా దొరికినాయి, అతను ఎలా చేశాడు అనేది కొంచెం అర్థం కూడా కావాలన్నట్టు. సో మనం ఈ మధ్య చాలా మంచి సినిమాలు చేస్తున్నాం. మన తెలుగులో గతంలో ఉండేది కాదు కానీ ఒక 5-6 ఏళ్ల నుంచి మనం చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తున్నాము. కానీ ఇంత డిఫరెంట్ ఫిల్మ్స్ ఇంకా మనకి రాలా. ప్రాబబ్లీ ఫ్యూచర్లో వస్తాయేమో, చేస్తానికి ప్రయత్నం చేస్తారు. మన పిల్లలు చాలామంది వచ్చేస్తున్నారు ఈ మధ్య. వాళ్ళు డెఫినెట్గా మంచి సినిమాలు తెలుగులో కూడా ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను. అయితే జేఎస్కే మీద చిన్న కంప్లైంట్, నాకు ఏ కంప్లైంట్ ఏం లేదు. ఇందాక ఆయన సినిమా తెలుగులో చేస్తా అన్నాడు, చాలా సంతోషం. అలాంటి ప్రొడ్యూసర్స్ మనకి చాలా అవసరం. ఎందుకంటే డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు, డిఫరెంట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు చాలా అవసరం. బట్ ఆయన ఒక మాట అన్నాడు, ఆపర్చునిటీ అన్నాడు. ఆపర్చునిటీ ఎవరు ఇవ్వక్కర్లేదు, ఆపర్చునిటీ మీరు మాకు ఇవ్వాలా. అంటే యు ఆర్ మేకింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. A man who makes different kind of films will not get an opportunity. He will give an opportunity to the Telugu audience by making a good film. So don't expect, if you talk about an opportunity, that means you are going for something, box office kind of, you are going for begging for heroes dates or kind of, or directors dates. That is not your nature. The films what you made were not like that. So I hope you will make a good film with good technicians, good artists, and new artists or whatever it is, but it should be a better film. And don't become a beggar or become a good maker. నమస్కారం. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దల్ని ఈరోజు మధ్యాహ్నం పిలిచి ఇబ్బంది పెట్టినందుకు అందరినీ క్షమించమని కోరుతున్నాం. అలాగే పిజ్జా 2 నేను ఫస్ట్ ఈ సినిమా ట్రైలర్ చూసి బాగా ఎగ్జైట్ అయ్యాను. ఇదే సినిమా బాగుంటుంది, విజయ్ సేతుపతి చేస్తే డెఫినెట్గా డిఫరెంట్ మూవీ చేస్తుంటాడు అనుకున్న టైంలో వెంకటేష్ నా దగ్గరకు వచ్చి ఇలా సినిమా రేపు తీసుకోవాలనుకుంటున్నాను, ఎలా ఉంటుందంటే నేను అప్పుడే చెప్పాను చాలా బాగుంది అంటే, ఒకేసారి కలిసి చేద్దామంటే గుడ్ ఐడియా అని చెప్పి చేశాము. తర్వాత ఈ సినిమా గురించి తమిళనాడులో కనుక్కుంటే ఇది రొమాంటిక్ థ్రిల్లర్ కాకుండా గుడ్ మెసేజ్ ఉందండి మూవీలో, మంచి మెసేజ్ ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది. పిజ్జా 2 ట్రైలర్ మీరు చూశారు. చూసిన తర్వాత అది జనరల్గా వచ్చే థ్రిల్లర్ కాకుండా ఇది ఒక మెసేజ్ ఉంది ఈ సినిమాలో. మెసేజ్ ఏంటి అంటే అది చెప్పేస్తే ఇప్పుడు మీకు అందరికీ తెలిసిపోతుంది. చూసిన తర్వాత మీ అందరికీ తెలుస్తుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నాకు గట్టిగా అనిపిస్తుంది. చూసిన అందరూ కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.